బెంటెన్ ఫ్యాన్స్కి ఒక డౌట్ ఉంది. బెంటెన్సన్ ఆమ్నిట్రిక్స్ని యూజ్ చేసి డిఫరెంట్ ఏలియన్స్గా మారతాడు. కానీ ఇంపార్టెంట్ డౌట్ ఏంటంటే ఏలియన్ ఫామ్లో హట్ అయితే బెన్కి ఏమవుతుంది? ఫస్ట్ పాయింట్, ఏలియన్ అండ్ బెన్ సపరేట్ కాదు. బెన్నే ఏలియన్గా మారతాడు. సో ఏలియన్కి డ్యామేజ్ అయితే అది డైరెక్ట్గా బెన్కి ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ పాయింట్, అన్ని ఏలియన్స్ సేమ్ కావు. రీజనరేటివ్ ఏలియన్స్ అండ్ నాన్ రీజనరేటివ్ ఏలియన్స్ ఉంటాయి. రీజనరేటివ్ ఏలియన్స్ అంటే సెల్ఫ్ హీలింగ్ పవర్స్ ఉన్న ఏలియన్స్. ఎగ్జాంపుల్ స్వామ్ ఫైర్ తీసుకుంటే ఇలాంటి ఏలియన్స్ హట్ అయినా ఫాస్ట్గా హీల్ అవుతాయి. సో డ్యామేజ్ అంత ఉండదు. నాన్ రీజనరేటివ్ ఏలియన్స్ ఎగ్జాంపుల్కి క్లాక్ వర్క్ తీసుకుంటే ఇలాంటి ఏలియన్ ఫామ్స్లో డ్యామేజ్ అయితే హీలింగ్ స్లోగా ఉంటుంది కాబట్టి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. కానీ రెండు కేసెస్లో కూడా పెయిన్ మాత్రం బెన్కే డైరెక్ట్గా ఫీల్ అవుతుంది. ఇంకా డ్యామేజ్ ఎక్కువైతే ఆమ్నిట్రిక్స్లో ఉన్న సేఫ్టీ ఫీచర్స్ వల్ల బెన్ ఆటోమేటిక్గా హ్యూమన్ ఫామ్లోకో లేదా ఏలియన్ ఫామ్లోకో స్విచ్ అవుతాడు. ఏలియన్ హీలింగ్ డిఫరెంట్ అయిన బెన్కి డ్యామేజ్ మాత్రం ఆల్వేస్ రియల్. ఈ ఫ్యాక్ట్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ బెంటన్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.